పంజగుట్ట పిఎస్లో సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. ఎస్ఐబి అధికారుల ఫిర్యాదు మేరకు ప్రణీత్ రావుతో పాటు సహకరించిన మరికొందరు అధికారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ప్రణీత్ రావు మీద ఐపీసీ 409, 427, 201, 120B, పీడీపీపీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక ఎస్ఐబి కార్యాలయంలో కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్క్లు, కంప్యూటర్ను ధ్వంసం చేసిన ప్రణీత్ రావు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర హార్డ్ డిస్క్లలోకి మార్చుకున్నారు. ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని రహస్య సమాచారం సేకరించారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఎస్ఐబి అధికారులు గుర్తించారు. పంజగుట్ట పిఎస్లో సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. ఎస్ఐబి అధికారుల ఫిర్యాదు మేరకు ప్రణీత్ రావుతో పాటు సహకరించిన మరికొందరు అధికారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్, క్రైమ్ రిపోర్టర్ మణికంఠ తాజా అప్డేట్స్ అందిస్తారు. మణికంఠ, చెప్పండి, ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మొన్న రీసెంట్ గా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్ఐబి బ్రాంచ్ లో డీసీపీగా పనిచేసే ప్రణీత్ రావు అయితే అనేక దగ్గర 42 హార్డ్ డిస్క్లతో పాటు 1600 పేజీల డేటా అయితే లీక్ తగలబెట్టాడు, కాల్ చేశాడు అని చెప్పి ఏదైతే మనం విన్నామో ఆ కేసులో అయితే పురోగతి పోలీసు సాధించని చెప్పవచ్చు. సస్పెండ్ చేయడంతో పాటు మాజీ కేసు అయితే నమోదు చేశారు. పంజగుట్ట పోలీసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 409, 427, 201, 120B, పీడీపీపీ యాక్ట్ కింద అయితే, ఐటీ యాక్ట్ కింద కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఆనంద్ ప్రత్యేకంగా 17 శిక్షణలు ఏర్పాటు చేసుకుని రహస్య సమాచారం సేకరించారని చెప్పి ప్రణీత్ రావు మీద మరియు అతనికి హెల్ప్ చేసిన సీసీటీవీ కెమెరా ఎవరైతే ఆఫ్ చేశారో సీసీటీవీ కెమెరా ఆఫ్ చేసి నిందితులకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ మీద కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పైతే చెప్పారు ఆనంద్. ఓకే మణికంఠ, మరి వీరికి ప్రణీత్ రావుకి ఎలాంటి శిక్ష విధించే అవకాశం కనిపిస్తావు? ఎస్ఐటి మా ప్రణీత్ రావు అరెస్ట్ తో పాటు మరికొంతమంది మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు అయితే పెట్టారు ఆనంద్. ఎందుకంటే ఇది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగిన ప్రణీత్ రావు ప్రతిపక్షాలు కానీ అటు వామపక్షాలు కానీ వాటి మీద రహస్యంగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. కానీ ఇతరత్ర గవర్నమెంట్ మీద కూడా ప్రత్యేకంగా అటు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కానీ అటు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు అని ఎందుకని చెప్పి చేశారని చెప్పైతే అవన్నీ అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ఎన్నికల తర్వాత కూడా తమ సమాచారం ఇతర హార్డ్ డిస్క్ లో ఉన్నాయో ఎన్నికల వచ్చిన తర్వాత కూడా హార్డ్ డిస్క్ లో మార్చుకున్నారు. ఆ డేటా మొత్తం ఏదైనా ప్రైవేట్ గా మార్చుకున్నారు. అక్కడ ఉన్న డేటా అయితే కంప్లీట్ గా రిమూవ్ చేశారని చెప్పారు అన్న. థ్యాంక్ యూ మణికంఠ.